హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కాశీపట్నం దగ్గర ఆ కొండలపై వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందండి. అక్కడ అది చాలా బాగుంటుంది, చాలా ప్రాచుర్యం పొందింది. ఆ టెంపుల్ చూపించడం కోసం ఈరోజు మేము బయలుదేరి వెళ్తున్నాం. త్రోవ అంతా కూడా వెళ్ళే మార్గం అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి లొకేషన్, చాలా చాలా బాగుంటుంది. కొండలు, చెట్లు, అడవుల్లోంచి వెళ్తుంటాం, ఘాట్ రోడ్డు కాబట్టి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకండి, మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. మేము 2 వీలర్ బుల్లెట్ మీద వెళ్తున్నాం. మొత్తం ఏరియా లొకేషన్ అంతా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. వెళ్తామండి. ఓకే, రండి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు అండి విజయనగరం నుంచి అరకు వెళ్ళే మార్గం అండి. ఇది చూడండి ఎంత బాగుందో ఈ ప్రకృతి. వ్యూస్ చూడండి ఎంత బాగుందో వ్యూ. చూసారా? రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. చూడండి, విజయనగరం నుంచి అరకు వెళ్ళే దారి అండి ఇది. ఈ దారిలో మనం చూడండి కొండలు చూడండి. ఎటు చూసినా కొండలే, ఎటు చూసినా చెట్లే, ఎటు చూసినా అడవులే, మధ్యలో రోడ్డు, చిన్న చిన్న విలేజ్లు. చాలా చాలా బాగుంది. ఇలా వెళ్తుంటే బుల్లెట్పై వెళ్తుంటే ఉందండి మజా. మనం శ్రీ అనంతగిరి కొండలకి, శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాలంటే వెంకటగిరి కొండ పైన ఆ దేవాలయం ఉంది కదండి, అక్కడికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఇది అరకు వెళ్ళే ముందు, అంటే బొర్రాగోసుకి ఘాటు ఎక్కే ముందు కాశీపట్నం అనేటువంటి ఒక విలేజ్ ఉందండి. అది అక్కడ తిరగాలి రైట్కి. అక్కడ తిరిగి కొండలపైకి ఎక్కాలండి. ఇప్పుడు ఇది మాత్రం మెయిన్ రోడ్డే, అరకు వెళ్ళే రోడ్డు. చాలా బాగుంది. అటు వైజాగ్ నుంచి కూడా, విశాఖపట్నం నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆ రోడ్డు ఇక్కడ కనెక్ట్ అవుతుంటుంది వాళ్ళ దగ్గర. ఇది విజయనగరం ఇతల విశాఖపట్నం నుంచి వచ్చే రోడ్డు కనెక్ట్ అయ్యి ఈ రోడ్డు మీద నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. చూసారా? మనం ఇప్పుడు ఈ ప్రకృతి అందాలు చూసుకుంటూ వెళ్తున్నాం కదండి. ఈ ప్రకృతి అంటే జీవ మనుగడకు అవసరమైన గాలి, నీరు, ఆహారము, అలాగే వనమూలికలు, అంటే ఆయుర్వేద మందులు తయారు చేయడానికి ఉపయోగపడే వనమూలికలు, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రకృతి అందిస్తుందండి. ఆయుర్వేద మందులు మనకు తెలుసు కదండి. చెట్లు, పువ్వులు మొదలైనవన్నీ మనకు ఈ అడవులు, కొండలు, పర్వతాల నుండే లభిస్తున్నాయని మనందరికీ తెలుసు. అంతేకాదండి, వీటిని మనం రక్షించుకోవలసినటువంటి అవసరం చాలా ఉందండి. కానీ మనకి తెలియట్లేదు. దీన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనం చేయం. ఎవరో చేస్తారులే, ఎవరో చేసి మనకి అందిస్తారులే అనే ఆలోచనలోనే ఉంటాం. కానండి, మన చుట్టూ ఉన్న వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన మనం. ఇక్కడ ఈ టెంపుల్ అండి, ఇక్కడ మొక్కి అందరూ కూడా అమ్మవారిని మొక్కి అరకు వెళ్తూ ఉంటారండి. ఇక్కడ ప్రతి వెహికల్ కూడా ఆపి ఆ అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తుంటారంట. అది మనం కూడా అలాగే మరి పాస్ అయిపోయాం, దర్శించి అంటే మొక్కుకుంటూ వెళ్ళలేకపోయాం. కానీ ఇది చెప్తూ ఉంటారు జనాలు అలాగా. అలాగే చెట్ల నుండి మంచి ఆక్సిజన్, అడవుల నుండి, కొండల నుండి నీరు ప్రవహించి నదులు ద్వారా, రిజర్వాయర్ల ద్వారా మన మనుగడకు, అంటే త్రాగు, సాగునీరు అందిస్తుందండి. అంతేకాదు, శరీర సౌందర్యముకు కావలసిన మూలికలన్నీ ప్రకృతే మనకి ఇస్తుంది అని మనందరికీ తెలుసు. ప్రకృతి మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచుతుందని కూడా మనందరికీ తెలుసు. చూసారా లొకేషన్ ఎంత బాగుందో చూసారా? ఎన్ని మలుపులండి. బాబా, ఈ కొండ చూసారా? కొండల మధ్యలోంచి, ఈ అడవుల మధ్యలోంచి వెళ్తుంటే అబ్బబ్బబ్బా
చాలా చాలా ఎంత ఆనందంగా ఉందంటే ప్రకృతి ప్రేమికులు ఒకసారైనా ఈ ఈ ఇది కాశీపట్నం జంక్షన్ అండి. ఇక్కడ తిరిగామండి. ఇలా తిరిగి రైట్ సైడ్ తిరిగి మనం వెంకటగిరి కొండలపైకి మనం ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ మనది చూడండి. ఈ రోడ్డు కూడా చాలా బాగుందండి. అయితే కొంచెం చిన్న రోడ్డు అయినప్పటికీ కూడా తారు రోడ్డే. చాలా బాగుంది. కానీ ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ లొకేషన్ అండి. చాలా చాలా ఎంత బాగుందంటే చూడండి. ఒకసారి కానీ మనం ఇందులోంచి వెళ్ళాము అంటే ఆ ఆనందం వేరండి. చాలామంది వెళ్తున్నారు కానీ చిన్న రోడ్డు చూసుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడ చిన్న డ్యామేజ్ అయిన రోడ్డు ఉన్నప్పటికీ పర్వాలేదు, చాలా బాగుంది. గతకలు చిన్న గతకలు ఉన్నప్పటికీ కూడా కారు కూడా హ్యాపీగా వెళ్ళిపోద్ది ఇందులో. ఎటు చూసినా కొండలేనండి. ఎటు చూసినా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, కొండల వరుసలండి. ఒకదాని మీద ఒక కొండ, అలాగే ఒక కొండ పక్కన ఒక కొండ. లక్ష చూడండి, మేఘాలు చూడండి. మేఘాలు, కొండలు మేఘాలను అందుకున్నట్లా అనిపిస్తుందండి. ఆ కొండలపైన మేఘాలు అలాగా ఉంటున్నాయి. అలాగే అక్కడక్కడ చిన్న విలేజ్లు చూడండి, చిన్న విలేజ్లు. ఈ విలేజ్లు దాటుకుంటూ కొండలు, పచ్చటి అడవులు, రంగుల పువ్వులు, ఎత్తైన పర్వతాలు, విశాలమైన సముద్రాలు ప్రకృతిలో మన సౌందర్య భాగాలండి ఇవి. ప్రతి సీజన్లో ప్రకృతి తన రూపాన్ని మారుస్తూ ఉంటుంది. చూడండి మేఘాలు చూడండి, ఆ కొండకి ఆనుకునే ఉన్నాయి. ఈ మేఘాల్లోంచి వెళ్తుంటే, ఈ కొండల మధ్యలోంచి మేఘాల్లోంచి వెళ్తుంటే ఆహా. చూడండి ఇక్కడ ఒక లైటింగ్, చక్కటి లైటింగ్ వచ్చింది. చూసారా అదే అంటే కొండల మధ్యలోంచి సన్ రైజ్ చాలా బాగుంది. అబ్బబ్బబ్బా ఏమి లొకేషన్ అండి. చూడండి ఆహా, ఎదరగా చూసారా ఎంత బాగుందో. ఆ పర్వతాల వరుస అంటే కొండల వరుస చూసారా ఎంత ఆహా. ఆ మబ్బులు, వర్షం కురుస్తుందేమో అనేటువంటి విధంగా అనిపిస్తుందండి. కానీ చల్లని వాతావరణం. ఇటువంటి వాతావరణం మనకి పట్టణాల్లో ఎక్కడ కనిపిస్తుందండి? అందుకే అప్పుడప్పుడైనా మనం ఇటువంటి ఏరియాల్లోకి వచ్చి చూడండి, విలేజ్లు చూడండి, అక్కడక్కడ 2-3 ఇల్లులు అలాగా ఎలా జీవిస్తున్నారో కానీ వీళ్ళు. కానీ తప్పదు, అదే పొల్యూషన్ లేని, కల్మషం లేని మనుషులండి ఇక్కడ ఉంటారు. వాళ్ళ మనసులో కల్మషం ఉండదు, అలాగే వాళ్ళు ఉండే పరిసరాల్లో పొల్యూషన్ ఉండదు. వాళ్ళ జీవన విధానం కూడా ఎంతో బాగుంటుందండి. చూసారా వ్యూ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అది చూస్తుంటే బాబా చాలా బాగుందండి. మేఘాలు చూడండి ఎలా 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 ఉంది, గాలిలో తేలి పొమ్మన్నది అన్నట్టుగా. చూడండి పక్కన చూడండి చాలా బాగుంది. అలా చూస్తూ ఉండండి. మనం వెంకటేశ్వర స్వామి టెంపులే కాదండి, మనం వెళ్ళే త్రోవంతా కూడా చూడదగ్గ ఏరియా అండి ఇది. ఎన్నిసార్లైనా మనం చూస్తూ ఉండొచ్చు అనే విధంగా ఉందండి. అందుకోసమే మీకు టెంపుల్ చూపించే ముందే ఈ పరిసరాలను కూడా చూపిస్తున్నాను అన్నమాట. చూడండి కొండల వరుస.
ఎక్సలెంట్ లొకేషన్. అది తాటిపూడి రిజర్వాయర్ దూరానికి కనిపిస్తుంది. మేము ఎన్నో కొండలు లెక్కలేని కొండలు దాటి పైకి వచ్చాం. అది వేరే ఇంకా ఏరియా అంతా కొండల వరుస, కొండల పక్కన కొండ పక్కన కొండ పైన కొండ, ఎన్ని కొండలో తెలియదండి. ఇన్ని కొండలు దాటి పైకి వచ్చాం మనం. ఎక్కి దాటి పైకి వచ్చాం. ఇది వన్ సైడ్ ఉన్నటువంటి వ్యూ. ఇది వన్ సైడ్. ఇది ఇంకో సైడ్ కూడా మీకు చూపిస్తాను. అసలు మేఘాలు చూడండి ఎంత దీనిగా ఉన్నాయో మేఘాలు. ఇక్కడ చల్లటి వాతావరణం, ఎండ ఉన్నప్పటికీ కూడా చల్లగా ఉంది ఇక్కడ ఈ ఏరియా అంతా. ఇది ఈ కొండల పైన చిన్న మైదానం టైప్ వచ్చింది ఇక్కడ. ఈ కుక్క చూడండి ఎలా పడుకుంది ఇక్కడ. బండి పెట్టాం ఇప్పుడు, బండి నీడలో పడుకుంది అది. స్ప్రింజ్ వ్యాలీ రూమ్స్ కూడా ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇటు ఇంకో సైడ్, ఇది సైడ్ మీకు ఇప్పుడు చూపించాం కదా, ఇంకో సైడ్ ఇది కొండలు. ఇలా ఈ రూట్లో ఎలా పైకి వెళ్తే టెంపుల్ వస్తుంది అనమాట. ఇంకా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. చాలా దూరం వచ్చాం. చుట్టూ కొండలండి పాప. ఎంత పచ్చటి వాతావరణం. కొండలు చూసారా? కొండల మీద కొండ పక్కన కొండ వరుస సైడు ఇలాగ అటాచెస్ అనమాట. ఆ నీడలు, ఆ కొండపై నీడలు, చెట్లు నీడలు, కొండల నీడలు, ఒక కొండ నీడ ఇంకో కొండపై పడింది, ఒక కొండ నీడ ఇంకో కొండపై పడింది. చాలా ఎక్సలెంట్ లొకేషన్, చాలా బాగుంది ఇది. సూపర్. చూడండి, ఇది ఈ కొండలు ఇవి ఇలాగా అలాగా చుట్టూ ఎటు చూసినా కొండలే. కొండలు పచ్చటి కొండలు అండి. ఏ కొండలో ఓన్లీ బండరాళ్ళు ఏం కాదు, అంత పచ్చటి కొండలు. సూపర్. సత్యనారాయణ అయితే మొత్తం అక్కడ చాలా ఆనందంతో వెళ్ళిపోతున్నాడు కదా ఆ ఏరియా. ఇక్కడ ఉండిపోవాలని వస్తుంది అసలు. అంత బాగుంది ఏరియా, చాలా బాగుంది. ఇక్కడ ఎవరో పాకేసుకొని ఉన్నారు చూడండి. వ్యూ అండి బాబు, రిజర్వాయర్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. వా, ఈ కొండల మధ్యలో కట్టిన రిజర్వాయర్. అందుకే కాబట్టి వాటర్ అంత ఫ్రెష్గా ఉంటుంది, వాటర్ ఎప్పుడు ఉంటుంది. చూసారా ఈ రాళ్ళ నుంచి వాటర్ చూడండి. వాటర్ ఇది ఇలాగ నెమ్మదిగా చిమ్ముతూ ఇలాగా ఈ వాటర్ చాలా బాగుంది ఇక్కడ. ఇలాగా ఈ కొండలపై నుంచి అలాగా రిజర్వాయర్లోకి వెళ్తుంది. ఈ కొండలపైన చిన్న గ్రామాలు, చిన్న విలేజ్లు అండి, గ్రామాలు ఉన్నాయి. ఇవి చూసారా రిజర్వాయర్. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇంకొక 6 కిలోమీటర్ పైన ఉంటుంది, దిగి వెళ్ళాలి. ఓకే, సూపర్ లొకేషన్ ఈరోజు చూసాం. దగ్గరికి వచ్చాం, ఘాట్ ఎక్కుతున్నాం. చూడండి ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. ఇక్కడ అదే గుడి పైన గుడి వెంకటేశ్వర స్వామి వెలిసారు ఇక్కడ.
వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చాయి. కొండలు దాటుకుంటూ స్వామి దగ్గరికి వచ్చాం. స్వామి దర్శించుకుంటే ఇప్పుడు ఇక్కడ టవర్ కూడా వేశారు. ఇప్పుడు బైక్ టికెటా? బై పార్కింగ్ ఇస్తుండే మంచి లొకేషన్. ఎక్కడ ఉంటారు మీరు? మార్నింగ్ ఈవినింగ్ అంటే భలే ఉంటుంది సార్. రూట్ ఒకటే టెంపుల్ ఓపెన్లో ఉంటుందా? టెంపుల్ ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఘాటే. వావ్, చాలా పెద్ద ఘాట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. గేర్ మార్చు. ఎక్కట్లేదు. ఇంకో గేర్కి ఫస్ట్ గేర్ వెళ్ళిపో. వినాయకుడు కాదు, వెనక్కి దారిపోతాడు. బాగా అయితే ఇక్కడ బైక్ అక్కడికి వచ్చి అక్కడ గుడికి వచ్చా. ఇంకా గుడి కొంత కన్స్ట్రక్షన్లో, గోపురం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం. చిన్నగా గుడి అయినప్పటికీ మంచి ఫేమస్ గుడి ఇది. ప్రసాదం, లడ్డు ప్రసాదం, స్పెషల్ లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. టెంపుల్ మాత్రం బాగుంది, చాలా బాగా కట్టారు. ధ్వజస్తంభం. కాలు కాలిపోతున్నాయి భయంకరంగా. గుడి ముందు వచ్చిన వెంటనే వినాయకుడి పెట్టాము. వరహాస్వామి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం, వైకుంఠగిరి. కాలు కాలిపోతాను.
నేపథ్యం. పద్మావతి అమ్మవారు, శంకుస్థాపన ప్రాణ ప్రతిష్ట 7/4/22 తేదీన చేశారు. వెంకటేశ్వర స్వామిది. దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆలయ నిర్మాణ కొత్త కర్ర సముద్రారెడ్డి పూజారులు. గోదాదేవి అమ్మవారు. మంచి లొకేషన్లో కొండ పైన, ఇన్ని కొండలు మధ్యలో కొండ పైన గుడి నిర్మించారు. చాలా బాగుంది గుడి. చాలా చల్లని వాతావరణం, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, గరుడల్వార్. ఇలా చీకటిగా ఉంది, స్వామివారు కనబడట్లేదు. లైటింగ్ తక్కువగా ఉంది. లోపల చిన్న దీపాలు వెలిగించారు. స్వామివారు కనిపించట్లేదు. స్వామివారికి కొంచెం చీకటి వల్ల మనకి కనిపించట్లేదు. లోపల లైటింగ్ లేదు. ఓకే, ఈ కొండల పైన ఉంది. చాలా ఫేమస్ ఇది. కోరిన కోరికలు తీర్చే స్వామివారు. నిత్య పూజలు జరుగుతాయండి ఇక్కడ. हिंदी डेली पूजा कार्यक्रम है. डेली पूजा होती है. अच्छा, बड़े स्वामी का महीना में एक बार पूर्णिमा में होता है और छोटे स्वामी का डेली होता है. ठीक है. आप कहाँ से? उज्जैन से हैं सर. उज्जैन. उज्जैन हाँ, महाकाल कहाँ से इधर अरे आप इधर पूरा तेलुगु वाला ना, कैसे आप मैनेज करते हैं? मैनेज करते हैं. थोड़ा थोड़ा तेलुगु बोलते हैं. ठीक है. अच्छा, యూట్యూబ్. స్వామివారి చీకటిగా ఉంది. స్వామివారి మనకి లైటింగ్ లేకపోవడం వల్ల ఇద్దరు. ఓకే, మనం దగ్గర నుండి లోపలికి వెళ్ళకూడదు. దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకుందాం. ఓకే, స్వామివారి ఆశీస్సులు తీసుకుందాం. ప్రపంచానికి స్వామివారి గురించి తెలియజేసే అదృష్టం నాకు వచ్చింది. ఓకే, నా పేరు దేవుడు బాబు అండి. దేవుడు బాబు. ఇక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మేనేజర్. మేనేజర్ అండి. ఓకే, భక్తులు వస్తున్నారండి ఇక్కడికి బాగా. అంటే శని ఆదివారాలు అక్కడ ఖాళీ ఉన్నారు. ఇప్పుడు సోమవారం కూడా ఇంకా అలాగా వస్తున్నారు. ఈవినింగ్ 6:30 వరకు. రోడ్డు కూడా చాలా బాగుందండి. చాలా బాగా చేస్తారు రోడ్డు కూడా. ఎక్కడ ఏమీ ఇబ్బందులు లేవు. చాలా బాగుంది. మరి ఇక్కడ టిఫిన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి అవి అందుబాటులో లేవండి. రేపు జూన్ 14 నుంచి ఇక్కడ నిత్యాన్నదానం. జూన్ 14 నుంచి నిత్యాన్నదానం. షెడ్. అచ్చా, షెడ్ వేసారు 14. ఓకే, ఇక్కడ ఓకే ఓకే నిత్యాన్నదానం కూడా ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇది ఎవరు నిర్మించారండి ఇది? సముద్రారెడ్డి గారు అని ఆయన ఆలయ నిర్మాణం. కర్రి సముద్రారెడ్డి గారు. శనివారం నుంచి ఆయన ఇక్కడే ఉన్నారండి. ఈరోజు ఉదయం. ఇది మంచి ఎక్సలెంట్ లొకేషన్ అండి. ఇది సూపర్. ఎవరైనా వచ్చి చూడవలతగ్గ ఏరియా ఇది. లేదండి, ఈరోజు వచ్చారండి చాలా మంది. వాళ్ళ తాలూకాలు కిందటి వారం వచ్చారంట. వాళ్ళు చెప్తే వీళ్ళు వచ్చారు. అలాగా ఒకరి నుంచి ఒకరికి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం చూసిన తర్వాత ఇది తిరుపతి కన్నా ఇంకా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఎత్తు కూడా దీనికి చాలా హైట్. 333 అడుగులండి. 3333 హైట్ అడుగుల హైట్లో ఉంది. తిరుపతి కూడా 2000 చిల్లర అంతా ఉంది. కన్నా ఇది ఎక్కువ. ఏరియా కూడా డిస్టెన్స్ కూడా చాలా ఇదే ఎక్కువే. కాశీపట్నం నుంచి 18 కిలోమీటర్లు ఘాట్. అదే
చాలా బాగుందండి. కొండకి ఎక్సలెంట్ చల్లని పైకి వాతావరణం. రోడ్డు ఎక్కించడానికి కూడా చూడండి ఒకసారి ఒక దగ్గర దగ్గర ఇలాగా మలుపులు కొంచెం తిప్పి మలుపులు అవి వేసిన ఉన్నాయి. అవి వచ్చేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా కొంచెం రావాలి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్. రానున్న కాలంలో ఇదిగోండి ఇక్కడ గరుత్మంతుడు విగ్రహం ఉంది కదండి, అక్కడ నుంచి ఇంకో దారి వేస్తున్నారు. అప్పుడు షార్ట్ ఏంటంటే కట్. కిందకి ఒకటి పైకి ఒకటి అచ్చా, వచ్చే దారి ఒకటి వెళ్ళే దారి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దానిలాగా చాలా బాగుంది. అలాగైతే ఇంక ప్రాబ్లం ఉండదు. ఇంకా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఘాట్ రోడ్ల దగ్గర వచ్చే వెహికల్ ఏదైనా వచ్చి అడ్డు వస్తే ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వస్తే ఏదైనా ఇంకా పర్వాలేదు. వచ్చేది వెళ్ళేది వేరు వేరు అయినప్పుడు కొంచెం సేఫ్ కదండి. సేఫ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి వస్తే ప్రాబ్లం లేదు. వైడ్గానే ఉంది రోడ్డు. అక్కడక్కడ మలుపుల దగ్గర కొంచెం జాగ్రత్తగా రావాలి. ఓకే, గుడి బ్యాక్ సైడ్ ఇలాగ గుడి చుట్టూ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. చూడండి కట్టడాలు ఎలాగ ఉన్నాయో, కళాఖండాలు. రిజర్వాయర్ బ్యాక్ సైడ్ ఇలాగా. రిజర్వాయర్ చాలా హైట్, 3300 అడుగుల హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. నేను గ్రేట్. ఈ కాలంలో ఎలా టెంపుల్ ఇక్కడ కట్టడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే పూర్వం రాజులు కట్టేవారు కొండల పైన. లేటెస్ట్గా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కట్టడం అనేది చాలా గొప్పతనం. చూడండి, గుడి మొత్తం చూశారు కదండి, బాగుంది కదండి, బాగా చూశారు అనుకుంటాను. చూడండి లొకేషన్, ఈ వ్యూ చూడండి, లొకేషన్ చూడండి, వ్యూ ఎంత బాగుందో చూసారా. చూడండి రిజర్వాయర్, ఈ కొండ వైపు వెనక వైపు ఉన్నటువంటి వ్యూ అండి ఇది. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. చూసారా ఈ కొండల్లోంచి అడవుల్లోంచి వచ్చినటువంటి వాటర్ అండి అది. రిజర్వాయర్ రిజర్వ్ చేసి. ఓకే, మనం ఇప్పుడు దిగిపోతున్నాం కిందకి. ఓకేనండి.
వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులందరికీ చూపించండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. చూడండి, మనం ఇప్పుడు కిందకి దిగిపోతున్నాం. ముఖ్యంగా మన జీవన విధానానికి ప్రకృతి చాలా అవసరం అండి. అటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవటం మన అందరి బాధ్యత అండి. 100కి 90 మంది ప్రకృతిని చూసి ఆనందిస్తారు కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచన చేయరు. కొంతమందికి కాపాడుకోవాలని ఆలోచన ఉన్నా వాళ్ళకి సాధ్యం కాదు. సాధ్యమైన కొందరిలో స్వార్థంకు ప్రకృతి బలైపోతుందండి. ప్రకృతి బలైపోతుంది అంటే మనకు మనం బలిపీఠం ఎక్కుతున్నామని ఆలోచన చేయరు. చూసారా? చూడండి ఎంత బాగుందో. చాలా జాగ్రత్తగా దిగాలి. ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా దిగాలండి. ఎందుకంటే కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. చూసారు మలుపులు. ఇటువంటి మలుపులు చాలా ఉన్నాయి కాబట్టి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా హార్న్ కొడుతూ చూసుకుంటూ రావాలి. ఇక్కడ సూపర్ సూపర్ సూపర్. దిగేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉందండి. కొండలపై దిగుతుంటే ఆ ఆనందమే వేరండి. బాగుంది కదండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో ఈ కొండలు, పర్వతాలు. మీరు వచ్చి చూసినట్టుగా అనిపించిందా లేదా? అనిపించింది అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఈ ప్రకృతి అందాలు విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందండి. మనసు ఏదో చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళిపోతున్నాం ఇంటికి. చాలా బాగుంది కదండి. ఇటువంటి ప్రకృతి నుంచి మనం దూరంగా మళ్ళీ పట్టణ వాతావరణంకి వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపించినప్పటికీ తప్పదు కదా మరి. ఓకేనండి, వీడియో ముగింపు దశకు వచ్చింది. ఇక ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. చూసి ఒక లైక్, ఒక షేర్ చేశారంటే మరిన్ని వీడియోల కోసం ఇటువంటి ప్రకృతి అందాలు మరలా మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, ధన్యవాద్. ఉంటా. బాయ్.